నమస్కారం. ఈ రోజుల్లో చాలామంది అడిగే ప్రశ్న నరఘోష, నరదృష్టి, నరపీడ. నరఘోష వల్ల ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది గురుగారు? నరఘోష తగిలింది, నజర్ తగిలింది అని అడుగుతూ ఉంటారు. అసలు నరఘోష గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి. మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు తెలుస్తుందండి. మీరు మొదట్లోనే వెళ్ళిపోతే మీకేం అర్థం కాదు. నరఘోష, నరదృష్టి, నరపీడ ఎంత భయంకరమైందో, అది ఎంత బాధిస్తుందో, ఎంత మనిషిని పట్టి పీడిస్తుందో మీరు ఈ వీడియో పూర్తి వరకు చూస్తే మీకు పూర్తిగా తెలిసిపోతుంది. మీరు తగు జాగ్రత్తలు మీరు తీసుకోవచ్చు. నరఘోష ఎలా వస్తుందంటే, ఒక మనిషి తల్లి గర్భంలోంచి ఉద్భవించినప్పుడు ఒక ఆరా అనేది ఏర్పడుతుంది. తన చేయి ఎంత దూరం ఉంటుందో అంతవరకు ఆరా ఉంటుంది. తన శరీరం నుంచి ఆనందమయ శరీరం అని ఒక ఫీటు, తర్వాత ఆరోగ్యకరమైన శరీరము, ఇలాంటి ఆరాలు 6 ఫీట్ల వరకు మీ చెయ్యి ఎంత పొడవు ఉంటుందో అంతవరకు ఆరా అనేది ఏర్పడుతుంది. ఆరోగ్యకరమైన ఆరా కూడా ఉంటుంది. అయితే ఈ ఆరా ఎప్పుడైతే దెబ్బతింటుందో మనిషి క్షీణిస్తూ ఉంటాడు. ఈ ఆరా ఎప్పుడు దెబ్బతింటుందంటే, నరుల దృష్టి పడితే నాపరాయన పగిలిపోతుందని ఒక సామెత ఉంది. అది మనం తరచుగా వింటూ ఉంటాం. నరుడి దృష్టి ఎంత భయంకరమైందంటే, ఏది వస్తువు చూసినా అది క్షీణించిపోతుంది. అద్దాన్ని చూస్తే అద్దం కూడా పగిలిపోతుంది. నరఘోష అంటే ఏడుపు. నరపీడ అంటే నరుడు పట్టి పీడించడం. నరదృష్టి గురించి మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఒక మనిషి మంచి పొడుగరి, మంచి పాలమీగడ లాంటి రంగు, రింగుల జుట్టు, నల్లటి వెంట్రుకలు, మంచి వాక్కు, ఇలాంటి వ్యక్తి బయటకు వెళ్ళి రాగానే ఇంటికి వచ్చి పడిపోతాడు. మత్తుగా ఆవలింతలు తీస్తూ, కళ్ళు భారంగా ఉంటూ, తిన్నది కూడా వాంతి చేసుకోవడం, ఇలాంటివన్నీ నజర్ నుంచి తగులుతుంది. ఈ నజర్ తగిలిన వారికి వీళ్ళు 2-3 రోజుల వరకు మామూలు స్థితికి రాలేరు. ఇలా స్త్రీలకు కూడా చూడడానికి బాగా ఉంటారు. మంచి పొడుగరి, ఒత్తైన నల్లటి జుట్టు, పెరుదులు దాటిన జుట్టు, మంచి రంగు, మంచి ఈ వాక్కు, ఇలాంటి వారికి కూడా జుట్టు వల్ల కూడా నరదృష్టి వచ్చి వారికి రాను జుట్టు పూర్తిగా తరిగిపోతూ ఉంటుంది. ఇది నజర్ వల్ల వస్తుంది. ఇలాంటివి మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు, కానీ ఇవి కూడా మీరు ముఖ్యంగా పట్టించుకోవాలి. నరదృష్టి, మీరు ఒక ఉద్యోగంలో పై స్థాయికి వెళ్తారు, ఒక మంచి వ్యాపారంలో మంచి వ్యాపారం చేస్తూ ఉంటారు, వ్యాపార రంగంలో ఒక మంచి స్థానంలో ఉంటారు. వ్యాపారం అందరికంటే మీరు వ్యాపారం బాగా చేస్తారు. ఉద్యోగంలో కూడా మీకు ప్రమోషన్స్ వస్తాయి, మీకు మీ పైవారి నుంచి మంచి ప్రశంసలు లభిస్తాయి. మీరు ఉద్యోగంలో చురుకుగా పాల్గొంటూ ఉంటారు. మీ సాటి ఉద్యోగులు మిమ్మల్ని చూసి నరదృష్టి అనేది ఏర్పడుతుంది. ఈ నరదృష్టి విపరీతంగా మనిషిని బాధిస్తుంది. నరదృష్టి వల్ల ఇంట్లో గాజు వస్తువులు పగిలిపోవడం, మొబైల్స్ కూడా పగిలిపోవడం, టీవీ ఉంటే టీవీలు కూడా పగిలిపోవడం, అద్దాలు పగిలిపోవడం, ఇలాంటివన్నీ నరదృష్టి వల్ల ఏర్పడతాయి. ఇక నరఘోష అంటే మీ పక్కన వాళ్ళే, మీ బంధువులే నిన్ను చూసి ఘోషిస్తూ ఉంటారు. నువ్వు ఒక మంచి స్థాయిలో ఉన్నావు, ఒక పెద్ద భవనము, మంచి వాహనము, మంచి సంతానము కలిగి ఉన్న మిమ్మల్ని చూసి మీ బంధువులు కూడా ఏడుస్తుంటారు. అంటే వాళ్ళకు లేకున్నా కూడా మిమ్మల్ని చూసి ఘోషిస్తూ ఉంటారు. మీ ముందర బాగానే ఉంటారు, కానీ తర్వాత చాలా ఘోషిస్తుంటారు. వీడు మొత్తము
కింది స్థాయికి వస్తే బాగుండు అని మిమ్మల్ని ఎంతో నానా రకాలుగా అనుకుంటూ బాగా ఘోషణ ఎక్కువ అయిపోతుంది. ఇది నరఘోష అంటారు. అంటే నరఘోష అంటే ఏడుపు. ఏడుపు మనము ఇంటి ముందు రాత్రిళ్ళు కానీ అప్పుడప్పుడు కుక్కలు అరుస్తూ ఉంటాయి. కుక్కలు ఎందుకు అరుస్తాయంటే మనం పెద్దవారు కొడతారు కుక్కలను. కుక్కల అరుపు వీటికి మనకు తెలియని మనకు ఇవ్వని కొన్ని ఫ్యూచర్స్ భగవంతుడు వీటికి ఇచ్చాడు. ఎందుకంటే వీటికి నోరు లేదు కాబట్టి అవి జంతువులు. ప్రతి జంతువుకు భూత ప్రేత పిచాచ అనేది అన్నీ కనిపిస్తూ ఉంటాయి. దయ్యాలు కానీ ఆత్మలు కానీ ఘోషిస్తూ ఉంటే, తూర్పుకు ఘోషిస్తూ ఉంటే అవి పడమరకు ఆపోజిట్ డైరెక్షన్లో కుక్కలు ఘోషిస్తాయి. దక్షిణంలో వినిపిస్తే వీటికి ఉత్తరంలో ఘోషిస్తాయి. ఈ ఘోష అనేది ఆత్మలు దయ్యాలు ఇవి ఘోషణ విని వీటికి వినే శక్తి ఉంటే అదే ఘోష అంటారు. ఆ ఘోష మనుషులు కూడా ఏరుస్తూ ఉంటారు మిమ్మల్ని చూసి. సొంత అన్నదమ్ముల్లో కూడా కొందరికి స్త్రీ సంతానమే ఉంటుంది. తన తమ్మునికి పురుష సంతానం కలిగితే ఏడవడం, నాకు లేరు కదా వీనికి 3 అబ్బాయిలే ఉన్నారు అలా ఏడవడం. వీడికి మంచి ప్రమోషన్ వచ్చింది కదా అని ఘోషించడం, వీరు నాకంటే అందంగా ఉన్నాడని ఘోషించడం, వీనికి ఇన్ని కార్లు ఉన్నాయి, వీడికి ఇన్ని పొలాలు ఉన్నాయి, ఇన్ని భూములు ఉన్నాయి, వీడి అంచెలంచెలుగా ఇంత పైకి వెళ్ళాడు అని ఘోషించడం. ఇదన్నీ నరఘోష అంటారు. వీటి వల్ల మనిషి అక్కడి స్థాయిలో ఉన్నవాడు పూర్తిగా చాలా వరకు మీకు తెలియకుండానే మీరు కింది స్థాయి వరకు వచ్చేస్తారు. ఇక నరపీడ అంటే నరుడు మిమ్మల్ని నిన్ను పైకి వెళ్ళకుండా నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చేవా, నేను ఎక్కడ బట్టి లాగాలి, నిన్ను ఏం చేయాలి అని నిన్ను ఎన్నో రకాల క్రియలు చేయడం, నువ్వు పైకి రాకుండా నిన్ను పట్టి పీడించడం, ఇది నరపీడ అంటారు. వీటి వల్ల మనుషులకు విపరీతంగా పూర్తిగా వాళ్ళు దిగజారిపోయి ఆస్తులు, అప్పులు, వ్యాపార రంగంలో నష్టము, ఉద్యోగం కింది స్థాయి వారికి రావడం, వచ్చిన డబ్బంతా అప్పులు కావడం, దుర్వ్యసనాలకు లోపడడం, ఉన్న ఇల్లు అమ్ముకోవడం, ఇవన్నీ ఈ నరఘోష, నరదృష్టి, నరపీడ వల్ల కలుగుతాయి. ఈ నరఘోష, నరదృష్టి, నరపీడ ఇవి మనిషికి తెలియకుండానే పూర్తి కింది స్థాయి వరకు వస్తుంది. ఇక నరఘోష గురించి ఎన్నో రకాల తాంత్రికమైనటువంటి ఎన్నో ఉన్నాయి, ఎన్నో రకాల పరిహారాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా మీరు చేతికి నల్లదారం కానీ కాళ్ళకు నల్లదారం కానీ కట్టుకుంటూ ఉండాలి. లేదా ఈ మణికంటుకు పెద్ద ఈ స్థాయిలో ఉన్నటువంటి నల్లది ఏదైనా ఒక బట్ట కానీ ఒక తాడు కానీ ఏదైనా కట్టుకుంటే అది చాలా బాగుంటుంది. ఇక దీనికి పరిహారం లేదా అంటే పరిహారం ఉంది. శాశ్వత పరిహారం కావాలంటే దానికి మీరు కాశీలో విశ్వేశ్వరునికి చితాభస్మంతో అభిషేకం చేస్తారు. అది ఉదయం 3 గంటల సమయంలో చితాభస్మంతో విశ్వేశ్వరునికి ఆ శివుడి లింగానికి అభిషేకం కాలుతున్న చితిలోంచి భస్మం తీసుకొచ్చి ఆ భస్మంతో శివలింగానికి అభిషేకం చేస్తారు. మీరు కాశీ కానీ వెళ్ళినప్పుడు ఆ భస్మాన్ని సంపాదించుకొని అక్కడ దేవాలయాల్లో దొరుకుతుంది. అది తీసుకొచ్చి మీరు ఎప్పుడు విభూదిగా ధరించండి. విభూదిగా ధరిస్తే ఈ నరఘోష, నరదృష్టి అనేది ఎప్పటికీ ఉండదు. నరపీడ, ఇక ఈ నరపీడ, నరదృష్టి, నరఘోష వీటిని పూర్తిగా పరిష్కారం దాని నుంచి మీకు చాలా బాగా దొరుకుతుంది. ఇక మన యూట్యూబ్లో కానీ ఎక్కడో కానీ చాలా వరకు ఉన్నాయి. నిమ్మకాయలు పెట్టేస్తే అంటే నిమ్మకాయలు ఎప్పుడైనా కూడా నెగిటివ్ ఎనర్జీని తీసుకొని పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది నిమ్మకాయలు. అయితే నిమ్మకాయలు పెట్టేసి రోడ్ల మీద కానీ 4 కూడల్లో కానీ వేస్తూ ఉంటే అది వేరే వాళ్ళు దాటడం అదంతా మంచిది కాదు. నిమ్మకాయలు కానీ గుమ్మడికాయలు కానీ మిరపకాయలు ఇది ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు మాత్రమే చేసేటటువంటిది. అయితే ఇంకొక ముఖ్యమైన పరిహారం దీంతోపాటు మీకు శాశ్వతమైన పరిహారం కావాలంటే మీరు కాలభైరవ స్వామి ఉపాసకులను మీరు ఆశ్రయించాలి. కాలభైరవ స్వామి ఉపాసకులు ఏమంటే వారి దగ్గర కాలభైరవ స్వామి బేతాళం మంత్రాలు కాలభైరవ స్వామి
ఈ భూత పేత పిశాచ షాకిని ఢాకిని ఇవన్నీ సమస్తమైనటువంటి దుష్టశక్తులన్నీ ఆయన ఆధీనంలోనే ఉంటాయి. ఆయన ఆయన బీజాక్షర మంత్రం కాలభైరవ స్వామి ఉపాసకుల దగ్గర మీరు వెళ్తే వారు బీజాక్షర మంత్రంతో మీకు తాంత్రికమైనటువంటి నరఘోష నరపీడ నరదృష్టిని అనేది తీసివేయడం జరుగుతుంది. ఇలా చేసుకుంటే మీకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఈ గుమ్మడికాయలు మిరపకాయలు నిమ్మకాయ మిగిలినటువంటివి అవి అప్పటి పూర్తి మాత్రమే పనిచేస్తాయి. అయితే మీకు సందేహం రావచ్చు, ఇది ఎంతసేపు గురువుగారు ఇది మాకేనా? మరి ఈ పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద ధీరుభాయ్ అంబానీ లాంటి వాళ్ళు ఉన్నారు, మరి వీళ్ళ దగ్గర అంటే వాళ్ళకు కూడా తగులుతుంది. కానీ వాళ్ళ దగ్గర మంచి మంచి తాంత్రికవేత్తలు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంబడెంబడి వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు. ఇలాంటివి తప్పకుండా చేయించుకుంటారు వాళ్ళు. కాబట్టే వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే ఎప్పుడు వారికి ఒక ఒక వైద్యుడు ఎలాగో ఇలాంటి వాళ్ళు కూడా వారి దగ్గర ఉండి వారికి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. అయితే ఎప్పుడైనా కూడా ఈ నరఘోష నరదృష్టి నరపీడ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. మీకు నీ పక్కనే ఉంటాడు వాళ్ళు సంతోషంగా నిన్ను పొగిడినట్టే పొగుడుతారు, కానీ వాడు నిన్ను మీ పైన పడి ఘోషిస్తూ ఉంటాడు. నీ పైన విపరీతమైన ఘోష, విపరీతమైన ఏడుపు. నీ వాళ్ళే, నీ సొంత వాళ్ళే, నీ అన్నదమ్ములు, నీ అక్కజల్లెళ్ళు, నీ బంధువులు, నీ ఇంటి పక్క వాళ్ళు ఎవరైనా కానీ, నీ సాటి ఉద్యోగులు, వ్యాపారస్తులు, నువ్వు ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు, రాజకీయవేత్తలు, రాజకీయ నాయకులకు కూడా ఇలాంటిది ఉండి వారు ఎలక్షన్లో ఓడిపోవడం లేదా వాళ్ళు దీనస్థితికి రావడం, అంతా నష్టపోవడం, అప్పుల పాలు కావడం, ఇవన్నీ నరఘోష నరదృష్టి వల్ల వస్తాయి. ముఖ్యంగా మీరు ఈ నరఘోష నరదృష్టి పోవాలంటే కాశీ విశ్వేశ్వరునికి మీరు అభిషేకించినటువంటి ఆ బూడిదతో మీరు భస్మం ధరిస్తే తప్పకుండా నరఘోష ఈ పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ రాదు. నెగిటివ్ ఎనర్జీ చాలా కష్టాలు నష్టాలు చేసి మిమ్మల్ని పూర్తిగా అధోగతికి చేరుస్తుంది. ముఖ్యంగా ఇలాంటివన్నీ చేసుకోవాలి. నరఘోష నరదృష్టి నరపీడ ఉన్నవాళ్ళు ఒకసారి మీ జాతకం కూడా పరిశీలించుకొని దానితో పాటు జ్యోతిష్యంగా గ్రహశాంతులు కానీ ఏమన్నా ఉంటే అవి చూసుకొని ఈ నరఘోషకు నరపీడకు నరదృష్టికి మంచి ఉపాసకులు కాలభైరవ స్వామి ఉపాసకులను కలిసి మీ యొక్క పూర్తి పరిష్కారము వారు మీకు చేస్తారు. అంతవరకు మీరేం చేయాలంటే ఒక పాదరసం లాంటిది కన్ను తాగుతోని అది ఈ పూర్వకాలం నుంచి ఉంటుంది. అది కాలు కానీ చేయి కానీ పిల్లలకు కడుతూ ఉంటారు. అది మీరు కూడా వేసుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. ఈ పాదరసానికి దుష్ట శక్తులకు భూత పేత పిశాచాలకు చాలా దగ్గర సంబంధం. పాదరసం నుంచి అవి పారిపోతాయి. ఎందుకంటే అవి ఉండాలి తప్పకుండా పాదరసంలో. అదేది ఒక తాయిత కానీ ఒక దండ దొరుకుతుంది, కన్ను తాయిత అంటారు. అది తీసుకొని కట్టుకోండి, అది బాగా పనిచేస్తుంది. పాదరసానికి ఈ భూత ప్రేత పిశాచాలకు ఏమిటి సంబంధం అని నేను తర్వాత ఒక వీడియోలో నేను చెప్తాను. మీరు ముఖ్యంగా మీకు పూర్తి పరిష్కారం అలా చేసుకోవాలి. లేదంటే కాలభైరవ స్వామి ఉపాసనను కలవండి. ఇది చేస్తే మీకు పూర్తి పరిష్కారం దొరుకుతుంది. సర్వే జన సుఖినో భవంతు.